నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇది గుళ్ళో ప్రసాదం కింద పెడతారు. పులిహోర మనకి చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకుని చేసుకుంటే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, పోపులు, కేజీ బియ్యానికి 100 గ్రాముల చింతపండు రసం, గుజ్జు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న బెల్లం ముక్క, 1 ఇంచు అల్లం చెదగొట్టుకుని పెట్టుకోవాలన్నమాట. దానికి కావాల్సిన ఆయిల్ 100 గ్రాములు, రైస్ని బట్టి వేసుకోవాలి. 100 గ్రాముల ఆయిల్ వేసాను నేనైతే. ఒక 100 గ్రాములు పల్లీలు దోరగా వేయించుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ మీద బాన్ పెట్టుకుని 100 గ్రాముల ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత పల్లీలు దోరగా వేయించుకోవాలి. దాంట్లో దోరగా వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపులన్నీ వేయించుకోవాలి. మన చింతపండు పులుపు ఇలా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకున్నది బాగుంటుంది. పులిహోర నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్టోరేజ్ చేసుకుంటే స్టీల్ బాక్స్లో కానీ గాజు కంటైనర్లో కానీ పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పోపులా దోరగా వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు, మనం ముందుగా చితగొట్టి పక్కన పెట్టుకున్న అల్లం ఇవన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి దోరగా. మన గుళ్ళో పులిహోర ప్రసాదం పెడతారు కదా ఫ్రెండ్స్, ఆ స్టైల్లో చేస్తున్నాం అనమాట పులిహోర. పోపులు వేగిపోయిన తర్వాత ఇవి కూడా వేసుకుని దోరగా వేయించేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న పక్కన చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసుకుని ఉడకనివ్వాలన్నమాట. బాగా చితగొట్టి పక్కన పెట్టుకున్న అల్లం దీంట్లోనే లైట్గా ఒక అర టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు అంతా వేగిపోయిన తర్వాత వేసుకోవాలి ఇంగువ. పోపులన్నీ బాగా వేగాయి అన్నమాట. నేనైతే ఈ ఇంగువ వాడుతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఇంగువ చీడి పోపుల మటుకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని దాంట్లో వేసేసుకుని దగ్గరికి ఉడకనివ్వాలన్నమాట. దీంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్, ఒక అర టీ స్పూన్ పసుపు, చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కన్నుప్పు కానీ సాల్ట్ కానీ రెండిట్లో ఏదన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత నూనె పైకి తేలేటప్పుడు తీసేసి దించేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా వండుకుని పక్కన పెట్టుకున్న రైస్లో వేసుకుని కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుని చూడండి మీరు కూడా. మనం రైస్ వండుకున్న దాంట్లో కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. రైస్ దాంట్లో వేసుకుని బేషన్లో పైన కొంచెం ఆయిల్, కరివేపాకు 2 రెబ్బలు కూడా వేసుకుని అప్పుడు ముందుగా మనం రెడీ చేసి పక్క పెట్టుకున్న చింతపండు రసాన్ని పోపులన్నీ వేసి ఉడకబెట్టాం కదా, చింతపండు గుజ్జు పులుపు చూసుకుని మనకు సరిపడినంత వేసుకుని కలిపేసుకుని ఒకసారి
వేరుశనగలు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర స్టైల్ అనమాట ఇది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి మన ఇంట్లో. ఈరోజు పిల్లలు తింటారంటే చేసామన్నమాట పులిహోర. చాలా బాగుంటుంది టేస్ట్ ఇలాగా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. దీంట్లో కొంచెం ఆవపిండి కూడా, ఒక స్పూన్ ఆవాలు మెత్తగా మిక్సీ పట్టేసుకుని కలుపుకుంటే బాగుంటుందన్నమాట. ఆవపిండి పులిహోర ఇది. చింతపండు పులిహోర ఆవపిండి కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇష్టం లేకపోతే ఆవపిండి స్కిప్ చేసేయచ్చు మీరు. ఎంతో సింపుల్గా టేస్టీగా అదిరిపోయే